ఈరోజు మనము పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాము. పేరుకు బదులుగా వచ్చే చిన్న పదాన్ని పర్సనల్ ప్రొనౌన్ అంటారు. ఉదాహరణ, రమ్య స్కూల్కి వెళ్ళింది, ఆమె చదువుకుంది. ఇక్కడ ఆమె పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ అనేది ఒక వర్డ్, ఒక పర్సన్ నేమ్కి బదులుగా, ఒక ప్లేస్కి బదులుగా, ఒక థింగ్కి బదులుగా మనం వాడతాము. అంటే ఇది నౌన్ని రీప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రవి ఈజ్ మై ఫ్రెండ్ అనకుండా మనము హీ ఈజ్ మై ఫ్రెండ్ అంటాము. హీ అనేది పర్సనల్ ప్రొనౌన్ అనమాట. ఎందుకంటే అది ఇక్కడ రవి అనే పర్సన్ని రీప్లేస్ చేస్తుంది. అసలు కామన్ పర్సనల్ ప్రొనౌన్స్ ఎన్ని ఉంటాయంటే ఐ, యూ, వి, షీ, దే, ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్సే. ఎగ్జాంపుల్, ఐ అనేది నేను, యూ అనేది మీరు, వి అంటే మేము, దే అంటే వాళ్ళు, ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఐకి ఐ ఆమ్ ఏ స్టూడెంట్, యూ ఆర్ మై ఫ్రెండ్, వీఆర్ గోయింగ్ టు స్కూల్, దే ఆర్ ప్లేయింగ్, హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇవన్నీ కూడా మనము పర్సనల్ ప్రొనౌన్ ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు. సో నెక్స్ట్, ఎప్పుడైనా మన గురించి మనం చెప్పేటప్పుడు ఐ అని చెప్పాలి. ఐఎమ్ ఏ స్టూడెంట్. వేరే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు యూ అంటే మీరు, యు ఆర్ మై ఫ్రెండ్. వీఆర్ గోయింగ్ టు స్కూల్, మేము అని చెప్పేటప్పుడు వి. వాళ్ళు అని చెప్పడానికి దే ఆర్ ప్లేయింగ్. అతను అని చెప్పడానికి హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఆమె అని చెప్పడానికి షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. దీన్ని షార్ట్గా చెప్పాలంటే నేమ్కి బదులు వచ్చే పదంని పర్సనల్ ప్రొనౌన్ అంటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.